ప్రైజ్ లాడాల్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులలో జీవజలములు. నేటి దిన వాగ్దానం ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసముల గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను, మనవలే ఆయను. ఆమేన్. రక్తమాంసముల గల పిల్లలు ఉన్నందున యేసు కూడా మరణము యొక్క బలము గల అపవాదిని ఓడించుటకు మరణ భయముతో దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి మన ప్రభువారు కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడని మనం చూస్తా ఉన్నాం. ఈ వచనం ప్రకారముగా యేసు మానవునిగా అవతరించడం యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తా ఉంది. ఆ యొక్క ఉద్దేశం ఏమనగా అపవాదిని ఓడించడము మరియు మరణ భయము నుండి మానవాళ్ళనందరినీ విడిపించడము. యేసు శరీరధారిగా మారడానికి కారణము అపవాదిని మరణం ద్వారా ఓడించడానికి మరియు మరణ భయముతో దాస్యానికి లోనైన వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసములు ధరించాడని మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభువారు మనకు పాప క్షమాపణ దయచేసి ఉన్నాడు. యేసు తన జననం ద్వారా, యేసు తన మరణము ద్వారా, తన పునరుద్ధానం ద్వారా పాప క్షమాపణను నిర్ధారించాడు, విముక్తిని దయచేశాడు. ఈ విధముగా యేసు తన మరణము ద్వారా అపవాదిని శక్తిహీనుడిని చేసి మరణ భయము నుండి మానవాళికి విముక్తిని కలిగించాడు, విమోచించాడు. He too was partaker of flesh and blood like us. మనం చూస్తే ఆయన కూడా మనలాగే రక్త మాంసములలో పాలు పంచుకున్నాడు. జీసస్ ఈస్ ఆల్సో లైక్ us. యేసు కూడా మనలాగే ఉన్నాడు. మన యొక్క దేవుడు ఆత్మయు జీవమునై ఉన్నాడు. ఆత్మయు జీవమునై ఉన్న దేవుడు మనకు రక్షణను కలుగజేయుటకై రక్త మాంసములు గలవాడై ఈ భూమి యందు జన్మించెను. ఇది ఎంతటి ధన్యకరమైన ఒక క్రియ! అట్టి అక్షయమైన నిత్యమై ఉన్న దైవ కుమారుడు మన కొరకు క్షయమై ఉన్న మన్నైన శరీరమును ధరించి సంచరించుట ఎంతటి త్యాగమైన క్రియగా మనం చూడవచ్చండి. జాన్ హవార్డ్ గ్రిఫిన్ అనే ఒక భక్తుణ్ణి మనము ఈ దినము చూద్దామండి. జాన్ హవార్డ్ గ్రిఫిన్ అను ఒక వ్యక్తి తెల్లదొర నల్లజాతి వారైన నిగ్రోలపై అమితమైన ప్రేమయు జాలియు కలిగినను. ఈ యొక్క వ్యక్తి తెల్ల వ్యక్తి అండి, కానీ ఇతడు నిగ్రోలపై అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ యొక్క నిగ్రోలు నల్లజాతి వారు. తాను కూడా ఒక నిగ్రో వలె ఉంటేనే కాపరి లేకుండా మనస్సుకు నచ్చినట్లు అలయుచు తిరుగుచున్న నిగ్రోలను ప్రభువునకు ఆదాయము చేయవచ్చునని, అనగా ప్రభు వైపుకు తిప్పవచ్చని, ప్రభు మార్గంలోనికి వారిని నడిపించవచ్చని వారిలాగే నల్ల వ్యక్తిగా మారాడు. కావున ఆయన బహుగా శ్రమించి తన యొక్క తెల్లతోలును నిగ్రో వారి వలె నల్లతోలుగా మార్చుకొనెను. ఆయన దానికై పడిన ప్రయాసములు ఇంత అంత కాదండి, చాలా ప్రయాసములు ఆ యొక్క వ్యక్తి పడ్డాడు. ఆయన యొక్క శరీరం అంతయు పలు రకములైన అతి భయంకరమైన మందు రకములను పూసుకొనవలసి వచ్చింది. సూర్యుని యొక్క కాంతిలో పలు దినములు పడి ఉండవలసినదైంది. ఒక రకమైన నల్లటి తైలమును తనపై పూసుకొనవలసినదై ఉండెను. ఒకవైపున నిగ్రోలను దర్శించుటకు అది ఆయనకు బహు గొప్ప సహాయముగా ఉండినప్పటికీ, మరోవైపున ఆయన వర్ణభేదాలు పిచ్చిని కలిగి ఉన్న తెల్లవారి వల్ల బహుగా హింసింపబడిన, అనగా తెల్లజాతి వారు నడిపేటువంటి వాహనమున యందు ఎక్కుటకు ఆయనకు అనుమతి దొరకలేకుండా పోయింది. ఇక్కడ చూస్తే వారి జాతి వారే ఆయనను చేర్చుకొనలేదు. ఆయన ఒక నల్లవాడుగా మారిపోవడం వల్ల ఆయన నిగ్రో ప్రజలపై కలిగి ఉన్న ప్రేమ వలన శ్రమలన్నిటినీ సహనముతో సహించాడు ఈ వ్యక్తి. అదే విధముగా ఈ వ్యక్తి ఏ విధముగా అయితే నల్లజాతి వారితో కలిసి ప్రభు ప్రేమను పంచి వారిని ప్రభు మార్గంలో నడిపించడానికి ఏ విధంగా అయితే తన వారి వల్లే అక్కడ ఆ నల్లజాతి వారి వల్లే అతడు కూడా తెల్లగా ఉన్న వ్యక్తి నల్లగా ఏ విధంగా అయితే అన్ని రకాలు పూసుకొని వారి మధ్య ఒకనిలా జీవించాడో, అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు మానవుని రూపమును దాల్చినందున ఆయన అనుభవించిన శ్రమలను కన్నీటితో ధ్యానించి మనమందరము కూడా చూస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో చెప్తా ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను,
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునండి, ఆయన మన యొక్క అతిక్రమముల కొరకును మన యొక్క దోషముల కొరకును కొరడాలు కొట్టబడ్డాడు. మన నోటి ద్వారా చేసిన పనుల ద్వారా, మన యొక్క దోషణ మాటల ద్వారా, మన క్రియల ద్వారా ప్రభువారు కొట్టబడ్డాడండి. మొల్ల కిరీటము ధరించబడి మేకులతో కొట్టబడి తన యొక్క రక్తమంతటిని కార్చివేశాడు. నీకోసం నా కోసము నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. తన రక్తములు నీ నా పాపములు కడిగి వేశాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో అక్కడ చెప్పబడతా ఉంది, మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. చూడండి, ఆయన కూడా మనవలే ఈ శరీరములో నివసిస్తున్న కూడా ప్రభువారు మానవుడిగా జన్మించి ఇక్కడ ఆయన జీవించినా కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, మనవలే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆకలి దప్పులు అన్నీ కూడా ఆయన భరించినట్లుగా మన వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నామండి. కాబట్టి కష్టముతో ఎరిగిన వాడుగా, ఆకలి ఎరిగిన వాడుగా, కష్ట నష్టాలన్నీ కూడా అనుభవించిన వ్యక్తిగా మనము కూడా శోధింపబడినప్పుడు, మనము కూడా శ్రమ పడినప్పుడు మనకు సహాయం చేయడానికి, ఎందుకంటే ఆయన కూడా ఆ పరిస్థితుల గుండా వచ్చాడు కాబట్టి ఆ బాధ ఏంటో, ఆకలి దప్పులేంటో అన్నీ కూడా, ఆ శ్రమ ఏంటో, ఆ కష్టమేంటో, ఆ నష్టమేంటో ఎరిగిన వాడుగా మన ప్రభు సహానుభవం గలవాడుగా ఉన్నాడు కనుక మనము శోధింపబడినప్పుడు మన శోధనలో మనకు తోడుగా ఉండి మనకు జయాన్ని ఇచ్చేవాడుగా మన ప్రభు కనిపిస్తా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, మన పోలికలో మారి మన కొరకు ప్రాణమును కూడా త్యాగం చేసిన ప్రేమను మీరు తలంచి చూచి ఆయనను స్తుతించెదరా? స్తుతించాలండి. మన కోసం తన ప్రాణాన్ని ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి, మన పోలికలు ఆయన మారాడు కాబట్టి, మన వలె ఆయన రక్త మాంసాలు ధరించిన వాడుగా మన మధ్యకు వచ్చి ఆయన జీవించాడు కాబట్టి నిన్ను నన్ను పరమునుగా చేర్చడానికి హిందువుల యొక్క శ్లోకం ఒకటి ఉందండి. సామవేద శతపథ బ్రాహ్మణములో, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తన్ రక్తం పుణ్యదాన బలియాగమని. ఆ పరమాత్ముడే ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఆయన తన స్వరక్తాన్ని చిందించాలని చెప్పబడింది. ఆ పుణ్యాత్ముడే, ఆ పరమాత్ముడే బలి అవ్వాలి. ఆ బలియాగము ద్వారా మనకు పాపక్షమాపణ, సర్వ మానవాళికి పాపక్షమాపణ కలుగుతుందని వాక్యం చెప్పిందండి. ఆ శ్లోకము కూడా అర్థం అదే. కాబట్టి నీ నా పాపముల నిమిత్తము, నీ నా పాపలను క్షమించడానికి, నీకు నాకు పాపక్షమాపణ కలిగించుటకు ఆయన రక్తాన్ని చిందించాడండి. ఆ పరమాత్ముడే మనం ఈ లోకంలో చూస్తే గొర్రెల యొక్కయో, మేకల యొక్కయో, కోడెల యొక్కయో ఆ యొక్క రక్తము చేత ఎవ్వరికీ కూడా పాపక్షమాపణ ప్రాయశ్చిత్తము కలగదండి. కాబట్టి ఆ పరిశుద్ధుడే ఈ అనంతమైన లోకములు, అనంతమైన పాపం పోవుటకు ఆ పరిశుద్ధుడే రక్త మాంసములు ధరించి రక్తాన్ని నీ కోసం నా కోసము దారులుగా చిందించాడండి. శిలువ మరణానికి ఆయనే బలి అయ్యాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. తన విమోచన క్రైతనముగా తన రక్తమును చిందించి నిన్ను నన్ను విడిపించాడండి. నేటి ధ్యానమునకై హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం చూస్తే మన ప్రభువారు మనవలే రక్త మాంసంలో పాలివాడైనట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుడు ఆత్మయు మరియు జీవమనై ఉన్నాడండి. మనకు అవర్ గాడ్ ఈ స్పిరిట్ అండ్ లైఫ్. మనకు మన ప్రభువారు ఆ విధంగా ఉన్నాడు, జీవముగా, ఆత్మగా. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, అక్షయుడవైన నీవు మా కోసము రక్త మాంసములలో పాలిభాగమైనందుకు స్తోత్రము తండ్రి. మట్టి వారమైన మా కోసము క్షయమైన మట్టి స్వరూపము ధరించిన మీ త్యాగమునకై స్తోత్రము తండ్రి. జాన్ హువార్డ్ అనే గ్రిఫిన్ అనే ఒక భక్తుని నీవు మా మధ్యకి తీసుకొచ్చావు ప్రభా. నల్ల జాతి నిగ్రోల మీద ప్రేమను ఆ వ్యక్తి ఏ విధంగా చూపాడో, వారిని నీకు దగ్గర చేయాలనే తపనతో కష్టపడి ఒంటికి పలు రకములైన మందులు పూసి తన తోటి జాతి వారిచే బాధింపబడి సేవ చేశారు తండ్రి. నీకే స్తోత్రం. అట్లే మీరు కూడా మా కొరకు మానవుని రూపుదాల్చి మా అతిక్రమ క్రియలు, దోషముల కొరకు శిక్ష అనుభవించిన దేవా స్తోత్రము తండ్రి. మానవుడిగా జీవించిన, పాపము లేకుండా మాకు మాదిరికరముగా ఉండి మమ్మను ప్రేమించి తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యతనిచ్చారు తండ్రి. నీకే స్తోత్రము.
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.